మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వీడియో చూస్తున్న సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనం చేసుకుంటున్నాను. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క చిత్తం బట్టి, ఆయన యొక్క మహాకృపం బట్టి మనం తిరిగి ఈ రీతిగా మనం ఈ ఉదయకాలం కలుసుకుని ఉన్నాం. అందుబట్టి మన తండ్రి అయిన దేవునికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రియులారా, మనం రోమిల రాసిన పత్రిక మనం ధ్యానించుకుంటున్నాం. మరి కొన్ని అనివార్య కారణాల చేత నేను గత కొద్ది రోజులుగా వీడియో చేయడం జరగలేదు. ప్రభు చేతను బట్టి మనం ఇంకా ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేసుకుందాం. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఎంతవరకు చెప్పుకున్నాం ఏంటి అని మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్న మనం అబ్రహాం గురించి చెప్పడం జరిగింది. ప్రధానంగా 4వ అధ్యాయం మొత్తం అంతా కూడా నీతి గురించి చెప్పబడితే, అందులో నీతికి ఉదాహరణగా దేవుడు అబ్రహాం గారిని ఆయన గురించి రాయించడం జరిగింది. కాబట్టి మనం మొదటి 4 వచనాల్లో, రోమపత్రిక 4 అధ్యాయం మనం చదువుకుంటే మొదటి 4 వచనాల్లో అబ్రహాం ఏ విధంగా నీతిమంతుడు అయ్యాడు, ఏ విధంగా దేవుడు అతను నీతిగా ఎంచాడని మనం లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. అక్కడితో నేను ముగించాను. ప్రభు చిత్తం బట్టి ఈ రోజున మనం రోమపత్రిక 4 అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రధానంగా రోమపత్రిక 3వ అధ్యాయము 21 నుంచి 5వ అధ్యాయము 21 వచనం వరకు కూడా అక్కడ నీతిమంతులుగా తీర్చబడుట అనే అంశం గురించి ప్రస్తావిస్తున్నాడు పౌలు. ఇంతకుముందు చెప్పడం జరిగింది. ప్రధానంగా మనకి ఏం కనబడుతుందంటే, నీతి అనే పదం మనకు ఎక్కువ కనబడుతుంది. కేవలము ఈ అధ్యాయంలో మాత్రమే కాకుండా రోమపత్రిక మొత్తం అంతా కూడా మనం అంటే రోమపత్రిక అంతా కూడా మనకి ఏం చెప్తుంది అన్న ఒక మాటలో మనం ఆలోచించగలిగితే, రోమపత్రిక మొత్తం అంతా కూడా మనం ఇంతకుముందు కూడా అంటే మనం స్టార్టింగ్ మీకు రోమపత్రిక అవుట్లే చెప్పినట్టు మీకు చెప్పడం జరిగింది. విశ్వాసం వల్ల వ్యక్తి నీతిమంతుడు అవుతాడు, నీతిమంతుడు విశ్వాసం వల్ల మాత్రమే జీవించను అంటే, మనం రోమపత్రిక అంతా చెప్పే మాట ఒక లైన్లో చెప్పగలిగితే మనం ఆ ఒక మాటగా చెప్పుకోవచ్చండి. నీతిమంతుడు ఏ విధంగా అవుతాడు దేవుని దృష్టికి, అది విశ్వాసం వల్లనే. అదే పౌలు చెప్పే ఉద్దేశమే ఉంది. అది మనందరం గ్రహించుకోవాలి. కాబట్టి నీతిమంతుడు తెచ్చిపెట్ట ఎలా తెచ్చిపడతాడు, ఆ ప్రాసెస్ ఎలాగ ఉంటుంది, ఎలాగ దేవుడు నీతిని అంటే మన నీతిమంతుడు తీస్తాడు, మన అకౌంట్లో నీతిని ఎలా జమ చేస్తాడు, అవన్నీ కూడా మనం విశదంగా విపులంగా చెప్పాడు పౌలు గారు. రైట్, మనం ఇంకా పాటల్లోకి వెళ్ళిపోదాం. మనకి టైం వేస్ట్ చేయొద్దు. పిల్లరా, ప్రధానంగా 4వ అధ్యాయం చదువుకుంటే 4వ అధ్యాయం ఇప్పుడు మనం 4 నుంచి 8 వచనాలు చదువుకుంటాం. రోమపత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు చదువుకుంటాం. దీనికి మనం ఏం అనుకోవచ్చు అంటే, నీతిమంతులుగా తీర్చబడే 2 నియమాలు ఉన్నాయి అక్కడ. దాని గురించి మనం ఆలోచిస్తాం. జాగ్రత్తగానండి. 4వ అధ్యాయము 4వ వచనం 8వ వచనం వరకు కూడా అక్కడ చెప్పబడే సమాచారం ఏమీ ఉంటుందంటే, నీతిమంతులు ఎలా తీర్చబడతారో అని చెప్తున్న సందర్భంలో నీతిమంతులుగా తీర్చబడే ఒక 2 నియమాలు ఉన్నాయి. ఆ నియమాల గురించి అక్కడ పౌలు గారు ప్రస్తావిస్తున్నాడు. ఏంటి నియమాలు? మొదటిది ఏంటంటే క్రియా నియమము. మొదటిది అయితే క్రియా నియమము, లేకపోతే చట్టము అని అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే విశ్వాస నియమము, విశ్వాసము లేదా కృప నియమము, అది రెండవది. మొదటిది ఏంటంటే పిల్లరా, మొదటిది చట్టము క్రియా నియమం అయితే రెండోది విశ్వాస నియమము. ఇలాగా 2 నియమాలు ఉన్నాయి. ఈ 2 నియమాల్లో ఏ నియమం ద్వారా దేవుని రక్షణ సంపాదించుకోవచ్చు, ఏ నియమము ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు అనేది మనం ఇలా ఆలోచిస్తాం. ఫైనల్గా మనమేం కంక్లూజన్ ఇస్తామంటే, అంటే మీకు ముందే ఆఖరిగా లాస్ట్ మనం ఏది కరెక్ట్ అవుద్దో మనం అది ముందు చెప్పిన తర్వాత నేను పాఠం మనం స్టార్ట్ చేసుకుందాం. మనం ఇందాక ఆలోచించినట్టు నీతిమంతులుగా తీర్చబడ్డ 2 నియమాలు ఉన్నాయి. మొదటిది చట్టము లేదా క్రియా నియమం అయితే రెండోది కృప లేదా విశ్వాస నియమము. అయితే ఈ 2 నియమాలు బట్టి ఆలోచించగలిగితే ఒక టేబుల్ వేసుకుంటే, మొదటిది ఈ చట్టము లేదా క్రియా నియమంలో అది ఆ నియమం ద్వారా మనం దేవుని దృష్టి నీతిమంతులు అవుదామని ప్రయత్నిస్తే అది అతిశయాన్ని ప్రోత్సహిస్తుంది. చట్టము లేదా క్రియ నియమం అనేది అతిశయాన్ని ప్రోత్సహిస్తుంది.
మనం ఒక టేబుల్ వేసుకొని పిల్లలు యాక్చువల్లీ నేను బోర్డు మీద చెప్దాం అనుకోండి ఇంకా నీట్గా అర్థం అవుద్ది. మరి కొన్ని కారణాలు చెప్తే బోర్డు మీద చెప్పడం లేదు. చెప్పిన మాట మీరు అర్థం చేసుకుంటే మీరు అంటే ఎవరైనా ఈ బుక్ నేను చెప్తున్న మాటలు రాసుకున్నా సరే ఒక టేబుల్ వేసుకొని ఎడమ వైపున చట్టం లేదా క్రియ నియమం రాసుకొని, కుడి వైపున కృప లేదా విశ్వాస నియమం రాసుకొని, ఎడమ వైపున ఏమొస్తుందంటే ఎడమ వైపున ఆ చట్టం లేదా క్రియ నియమంలో అతిశయం అని రాసుకోండి. రెండవ దాంట్లో అనుకువ అని రాసుకోండి. తర్వాత క్రియల వల్ల ఈ క్రియా నియమం వల్ల అది మానవ యోగ్యత మీద ఆధారపడి ఉంది. అంటే మనకి ఆ 2 టేబుల్ వేసుకుంటే మనకి ఏమవుద్దంటే 2 టేబుల్ మీద మొదటి నుండి మనం చదువుకుంటే మనకి ఏమవుద్దంటే మొదటగా ఈ ఈ చట్టము లేదా క్రియ నియమంలో అతిశయించుట మొదట వస్తుంది. తర్వాత సంపాదించుట అనే అంశం వస్తుంది. తర్వాత మానవ యోగ్యత, తర్వాత రుణము, ఇవన్నీ కూడా మనం ఆ టేబుల్లో మనం రాసుకోవచ్చు. అతిశయించుట, సంపాదించుట, మానవ యోగ్యత, రుణము అవన్నీ కూడా మనం రాసుకోవచ్చు. అదే కృప లేదా విశ్వాస నియమంలో దాంట్లో మనం అనుకువ, విధేయత, దేవుని కృపయందు నమ్మిక ఉంచుట, తన వలనైంది కాదు బహుమానము అనే అంశాలు దాంట్లో రాసుకోవచ్చండి. వీళ్ళు చెప్తున్న విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం ఇక్కడ నుంచి కూడా మనం ఆల్రెడీ ఎంతవరకు చెప్పడం జరిగింది. 4వ అధ్యాయం నుంచి కూడా పౌలు గారు రైటింగ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందంటే చాలా కష్టంగా ఉంటుంది. అది మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే తప్ప మనకి ఏ విషయం కూడా మనకి అర్థం అవుతుందో బోధపడదు. పౌలు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే నీతిమంతులు తీర్చబడాలంటే రెండు నియమాలు ఉన్నాయి. అది చట్టము లేదా క్రియా నియమం అయితే, రెండోది కృప లేదా విశ్వాస నియమము. చట్టము లేదా క్రియా నియమం ద్వారా మనం వెళ్ళగలిగితే దాంట్లో మనకు అతిశయం వస్తుంది. దాంట్లో మన మానవ యోగ్యత ఉంటుంది, మనమే సంపాదించుకున్నాం అనే ఒక భావజాలం ఉంటుంది. దాంట్లో ఒక రుణం ఏర్పడుతుంది. అదే కృప లేదా విశ్వాస నియమం ద్వారా నీతిమంతులకు మనం తీర్చబడాలి. ఆ ప్రాసెస్లో మనం వెళ్ళగలిగితే దాంట్లో అనుభవం ఉంటుంది, విధేయత ఉంటుంది, దేవుని కృపయందు నమ్మిక ఉంచుంటుంది. కాబట్టి ఇవన్నీ ఎలాగో ఏంటో మనం ఇప్పుడు మనం ఇంకా లోతుగా ఆలోచిద్దాం. లేదా మనం 4వ వచనం చదువుకుంటే, రోమాపత్రిక 4:4 చదువుకుంటే, పని చేయవానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు అని చెప్పడం జరిగింది. వాస్తవానికి మొదటి నుంచి 4వ అధ్యాయం మొదటి నుంచి కంటిన్యూషన్ భాగంగా ఈ వచనం వచ్చింది కాబట్టి, అంటే ముందు ఒకసారి ఆలోచించు కదా. ముందు వచనం ఏముంది అక్కడ? లేఖనం ఏం చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి చెప్పడం జరిగింది. అంటే అబ్రహాం వచ్చి ముందు మాట్లాడుతున్నాడు పౌలు. అక్కడ అబ్రహాం మాట్లాడుతున్న తర్వాత అప్పుడు దాని కంటిన్యూషన్ భాగంగా ఈ మాట ఉంది. ఏముంది? పని చేయవానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. ఇక్కడ పదాలు మనకు పిల్లల కొన్ని పదాలు మనం ఆలోచించగలిగితే ఇక్కడ దానం అనే పదం ఉందండి. దానం అనే పదం దానికి చెరిష్ అనే గ్రీకు పదం వాడబడింది. దానికి కృప అని అర్థం వస్తుంది. తర్వాత ఇక్కడ ఒక పదం ఉందండి, చాలా గమనించండి. ఇక్కడ రుణం అనే పదం ఉంది, దానం అనే పదం ఉంది. దానం అంటే కృప అని అర్థం వస్తుంది. రుణం అంటే ఉఫెలిమా అనే గ్రీకు పదం, అంటే చట్టబద్ధంగా ఇవ్వవలసింది అని అర్థం వస్తుందండి. అంటే మనకి ఏం అర్థం అవ్వాలంటే ఇక్కడ మనం ఎందుకు అంటే ఇవన్నీ కూడా అకౌంట్స్ సంబంధించిన పదాలు అండి. పౌలు గారు అకౌంట్స్ సంబంధించిన ఆ గ్రీకు పదాలని ఆత్మ సంబంధంగా జమ చేయడము, లెక్కించడం అటువంటి వాటి రీతిలో వాడడం జరిగింది. మనం ఇంతకుముందు కూడా ఆలోచించాం. మనం 4వ అధ్యాయం చదువుకున్నప్పుడు అక్కడ అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడిన పదం వాడారండి. ఎంచబడిన పదం అది జమ చేయుట అని అర్థం వస్తుంది. అంటే డిపాజిట్ చేయుట తన అకౌంట్లో అనే విధంగా ఇవన్నీ కూడా అకౌంట్కి సంబంధించిన పదాలు. అంటే పౌలు గారు ఆ పదాలు తీసుకొచ్చి ఆత్మ సంబంధంగా ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ పౌలు చెప్తున్న విషయం ఏంటంటే ఇక్కడ దేని గురించి పని అంటున్నాడు? అక్కడ అసలు దేని గురించి మాట్లాడుతున్న పౌలు? పని చేయవాడు అనే పదం ఉందండి. సాధారణంగా మనం ఒక వ్యక్తి కింద మనం ఎవరికైనా మనం పని చేస్తే, పని చేసినప్పుడు మనకి ఇచ్చిన జీతం అది ఏమవుద్ది? అది దానం అవ్వదు,
అది రుణమే అది రుణమే అవుతుందని. ఎందుకంటే మనం ఒకరి కింద పని చేసినప్పుడు మనం సంపాదించుకుంటున్నాం కదా అనే ఫీలింగ్ ఉంటుంది అంటున్నాడు ఇక్కడ. అది సాధారణంగా అందరికి తెలిసిన మాట. మనం ఒకరికి పని చేసినప్పుడు జీతం అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సింది అవతల వ్యక్తి. అంటే అప్పుడు మనం దాన్ని నాకు ఖచ్చితంగా వస్తుంది అనే భావంతో మనం ఉంటామండి. అంటే అవతల ఇచ్చింది మనం దాన్ని మనం బహుమానంగా పరిగణించాం. అయితే ఇక్కడ మనం ఆలోచించగలిగితే ఆ కింద వచనంలో మళ్ళీ పని చేయకన పదం ఉందండి. ఇక్కడ మనం 2 పదాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటగా ఏంటంటే పని చెయ్యవాడు, రెండవది ఏంటంటే పని చెయ్యని వాడు. అంటే ఏ పని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? ఇక పౌలు గారు మాట్లాడుతుంది భౌతిక సంబంధమైన పనుల గురించి మాట్లాడడం కాదు. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. అవి మన జాగ్రత్తగా అర్థం చేయగలరు. మొదట పని చెయ్యవాడు, తర్వాత పని చేయని వాడు. ఇప్పుడు మనం 5వ వచనం చదువుకుంటే పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది అని పదం వాడారండి. పిల్లలు ఇక్కడ మనం 2 పదాలు మనం ఆలోచించగలిగితే పని చెయ్యవాడు అని ఒక విషయం వాడికి అర్థమవుతుంది. రెండవది పని చెయ్యని వాడు విషయం అర్థమవుతుంది. ఇక్కడ పని చెయ్యవాడు పని చేయని వాడు మనం ఇందాక మనకు స్టార్టింగ్లో చెప్పినట్టు 2 నియమాలు ఉన్నాయి కదా. పని చేయవాడేమో చట్టము లేదా క్రియా నియమం కింద వస్తే, పని చేయవాడేమో కృప లేదా విశ్వాస నియమం కింద వస్తాడు. అంటే పని చేయని వాడేమో దేవుని యందు క్రీస్తు యందు నమ్మిక ఉంచితే, పని చేయవాడేమో తన అహమ యందు తనకు క్రియలందు నమ్మిక ఉంచేవాడు. పిల్లలు చెప్తున్న విషయం మీకు అర్థమవుతుందో లేదో నా జాగ్రత్త వినాలి. ఇక్కడ పని చేయక భక్తిహీనుని నీతిమంతుగా తీర్పు తీర్చువాని అందు పదం వాడారండి. అంటే పని అంటే దేనికి సంబంధించింది? అంటే మన రక్షణ గురించి మనం పాటుపడ్డాం. అంటే రక్షణ అనేది కేవలం మన క్రియల వల్ల లభిస్తుందా, లేకపోతే రక్షణని మన సొంతంగా సంపాదించుకోవాలమ్మా, లేకపోతే రక్షణ దేవుని కృపను బట్టే వస్తుందా అంటే పౌలు ఏమంటారంటే ఆయన నొక్కి చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే రక్షణ అనేది ఎవరు కూడా స్వతహాగా సంపాదించుకోలేరు. రక్షణ అనేది దేవుడు ఉచితంగా కృప వల్ల మనకు వస్తుంది తప్ప ఏ వ్యక్తి కూడా తన క్రియల ద్వారా సంపాదించుకోవడం చెప్పడం జరుగుతుంది. మరి పని చేయక అంటే మరి పని చేయాల్సిన పని లేదా ప్రభువునందు? అంటే మనం కష్టపడాల్సిన పని ఏం లేదా? అంటే క్రియలు అవసరం లేదంటే ఇక్కడ మనం అలాగ అర్థం చేసుకోకూడదని. మనం కొన్ని ఉదాహరణలు చూడగలిగితే రోమపత్రిక 16:12 చదువుకుంటే అక్కడ ప్రభువునందు బహుగా ప్రయాసపడిన అన్న పదం ఉంటుందండి. అసలు మనం ఆ మాట ఒకసారి చూద్దాం. రోమపత్రిక 16:12 చదివితే ప్రభువునందు ప్రయాసపడు అని కొంతమంది సహోదరుల పేర్లు చెప్పడం చెప్తున్నట్టు. అంటే మరి అందరూ ప్రయాసపడ్డారు కదా, ప్రభువులు కూడా వాళ్ళు కూడా పనిచేశారు కదా, మరి ప్రభు యొక్క కార్యాభివృద్ధిలో వాళ్ళు కూడా తమ వంతు సహకారం అందించారు కదా మాట ఉంటుంది. అంటే ఇక్కడ పని చేసేవాడు అంటే మరి పని చేయని వాడు అంటే అది సోమతం ప్రోత్సహిస్తుంది కదా. అంటే పనిచేవాడిని దేవుడు అంగీకరిస్తాడంటే ఇక్కడ చెప్తున్న మాట పని చేయడం అనేది అది విశ్వాస సంబంధించిన విషయం అర్థం చేసుకోవాలి. ప్రియకర జాగ్రత్త గమనిస్తే ఇక్కడ మనం పని చేయకుండా అర్థం ఏంటంటే దేవుణ్ణి తన రుణమునందు ఉంచుటకు అర్థం వస్తుందండి. ఇప్పుడు మనం క్రియల ద్వారా వెళ్తే క్రియల ద్వారా మనం దేవుణ్ణి రక్షణ సంపాదించుకుని ప్రయత్నించగలిగితే అప్పుడు మనం దేవుణ్ణి రుణస్తులుగా చేసినట్టు. పనిచేయవాడికి జీతం రుణమైన పదం, దానం నెంచబడదు. పనిచేసేవాడు తనకు వచ్చిన డబ్బుని ఏ విధంగా భావిస్తాడంటే అది నా రావాల్సిందే అంటే భావిస్తుంది తప్ప అది నువ్వు దానంగా ఇచ్చేవని దేవుడు యజమాని దగ్గర అనుకోవడండి. కానీ పని చేయని వాడేమో
అలాగే పంచేవాడేమో వీడు పని చేయాలి అని చెప్పట్లేదు. అక్కడ మనకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలగాలి. పంచిన వాడేమో పని చేయని వాడేమో వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. అక్కడ పౌలు వాడినప్పుడు అర్థం ఏంటంటే ఇక్కడ భక్తిహీనుడు పదం వాడారండి. అంటే భక్తిహీనుడు అంటే అర్థం ఏంటంటే దేవుని ఎడల భక్తిపూర్వకమైన భయము ఒక్కింత కూడా లేనివాని అర్థం చేసుకోవచ్చు. అంటే దేవుడు యోగ్యత లేకుండా నీతిమంతులుగా తీర్చుతాడు. దేవుడు యోగ్యతను చూడడు, యోగ్యతను బట్టి నీతిమంతులకు తీర్చడు. ఆ విధంగా చేయగలిగితే లోకంలో ఎవ్వడు కూడా నీతిమంతు తీర్చబడలేడు. దేవుడే ఎంచగలిగితే, లేకపోతే దేవుడే ఆయన జల్లెడ పెడితే ఏ వ్యక్తి కూడా నీతిమంతులకు తీర్చబడలేడండి. అది ఆయన కృప వల్ల ఏర్పడబడుతుందండి. ఆయన కృప వల్ల ఏర్పడబడుతున్న విషయం మనం అక్కడ పౌలు గారు ప్రస్తావించి చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు ఇది మనకు అర్థం అవడానికి ఏం చేశారంటే పౌలు గారు 4 మొదటి 2-3 వచనాల్లో అబ్రహాము ఉదాహరణకు తీసుకున్నాడు. ఇక్కడ అబ్రహాము కాకుండా మరొక వ్యక్తుల్ని పౌలు గారు ఉదాహరణగా చెప్పడం జరిగిందండి. ఎవరా వ్యక్తి అంటే ఆ వ్యక్తే దావీదు గారు అండి. దావీదు గారు. మనం ఇప్పుడు 5వ వచనం మాట చదువుకుంటే 6వ వచనం చదువుకుందాం. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవడిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడని దావీదు గురించి చెప్పడం జరిగింది. 6వ వచనంలో ఏముందంటే ఆ ప్రకారమే అంటే ఏ ప్రకారమో పని చేయక, ఇక్కడ పని చేయకంటే అది ఆ మాట మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే దేవుని రక్షణ విషయంలో, దేవుడు అనుగ్రహించిన రక్షణ విషయంలో ఏ వ్యక్తి కూడా తన సొంతంగా కాకుండా దేవుని మీద ఆధారపడి ఉండే మనస్తత్వం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా ఉన్నవాడికి ఆ ప్రకారం క్రియలు ఆలోచనలు ఆ ప్రకారం క్రియలు లేకుండా పదవాడు. క్రియలు లేకుండా అంటే ఈ మాట మీరు మళ్ళీ దీనితో ముడి పెట్టకూడదండి. ఎందుకంటే విశ్వాసం క్రియలు మృతమైన గ్రంథంలో సాక్ష్యం ఇస్తుంది. అంటే విశ్వాసం రక్షణ తర్వాత క్రియలు కూడా అవసరం కదా మనకు తెలుసు. ఎక్కడ చెప్తున్న క్రియలు అంటే అది ధర్మశాస్త్ర సంబంధ క్రియలు అర్థం చేసుకోవాలి. అంటే కొంతమంది మనకు తెలుసు యేసుప్రభు కాలంలో పరిసయ్యులు ఉండేవారు. పరిసయ్యులు వాళ్ళు ఎటువంటి మనస్తత్వం కలిగిన వారు అంటే తమను తాము నీతిమంతులుగా ఆరోపించుకునేవారండి. మనకి పరిసయ్యుడు సుంకరిని అనే ఉపమానం మనం చదువుకోగలిగితే ప్రభువారు చెప్పిన ఉపమానంలో పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తారంటే నేను ఈ సుంకర వల్లే నుండక నేను నీతిమంతులుగా ఉన్నానని తను హెచ్చించుకుంటాడండి. మనకు తెలుసు నేను ఆజ్ఞలు పాటిస్తున్నాను, నా 10వ వంతులు ప్రతి భాగంలో కూడా 10వ వంతు అర్పిస్తున్నాను కాబట్టి తను హెచ్చించుకుంటున్నాడండి. ఆ విధంగా హెచ్చించుకోవడం అనేది తన స్వనీతిని చెప్పుకుంటున్నాడండి. ఆఖరిగా ప్రభువు ఎవరిని నీతిమంతు ఇచ్చారంటే ఆ పరిసయ్యుని నీతిమంతుగా వెళ్ళాడని అక్కడ ఉపమానం చెప్పడం జరిగింది. ఎందుకంటే పరిసయ్యుడు సుంకరి తను తగ్గించుకున్నాడు, పరిసయ్యుడు తను హెచ్చించుకున్నాడు. ప్రభు పరిసయ్యుడు కూడా ఆజ్ఞలు పాటిస్తున్నాడు. ఆజ్ఞలు పాటించిన మాత్రం దేవుడు ఆ వ్యక్తి నీతిమంతుడిగా ఎంచలేదు. ఎందుకంటే అక్కడ విధి అయితే చూపించడం లేదు. మనకి ఈ 4-8 వచనాలు అర్థం అవ్వాలంటే దానికి పెర్ఫెక్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పిల్లరా పరిసయ్యుడు సుంకర ఉపమానం అండి. వీలైతే మీరు ఒకసారి ఆ ఉపమానం ఒకసారి చదవండి. చదివిన మనకి ఏమర్థం అవుతుందంటే మరి అన్ని ఆజ్ఞలు పాటించినా సరే దేవుడు అతను ఎందుకు నీతిమంతుడిగా ఎంచలేదు? ఆ పరిసయ్యుడు దూరంగా నించొని ప్రభువా నేను పాపినని తను తగ్గించుకొని చెప్పడం జరుగుతుందండి. అంటే ఇక్కడ క్రియలు చేశాడు పరిసయ్యుడు, పని చేశాడు వ్యక్తి. పని చేసినప్పుడు కూడా తను ఏ విధంగా భావించాడంటే నేను నీతిమంతుడని తను క్లెయిమ్ చేసుకుంటున్నాడు. కాబట్టి నువ్వు నీతిమంతుడు తీర్చాలని తను దేవుని ఎదుట క్లెయిమ్ చేసుకుంటున్నాడు. కానీ ఇక్కడ అట్ ది సేమ్ టైం సుంకరేమో పని చేయక అంటే తను ధర్మశాస్త్ర క్రియలు ఏమీ చేయలేదు. అయినప్పుడు కూడా అతని ఉన్న విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసాన్ని దేవుడు అతన్ని నీతిగా ఎంచాడు. కాబట్టి పరిసయ్యుడు సుంకరి అనే ఉపమానం చాలా మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అండి మనం ఈ వచనాలకి. వీలైతే మరి ఉపమానం కూడా ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. కాబట్టి ఇక్కడ దావీదు గారి గురించి పౌలు గారు ప్రస్తావించారండి. మరి దావీదు గురించి మనం కొన్ని మాటలు మనం తెలుసుకోగలిగితే మనందరూ తెలిసిన మాటలే. దావీదు గారు చాలా గొప్ప భక్తుడు, దేవుడికి ఇష్టడైన వ్యక్తిని మనం గ్రంథాలు చదువుకుంటాం చాలా మటుకు. అయితే దావీదు కూడా దేవుడు విధించిన 10 ఆజ్ఞల్లో ఒక 4 ఆజ్ఞలు అతిక్రమించాడండి. పరస్త్రీని మోహించాడు, ఆశించాడు,
నరహత్య చేశాడు, వ్యభిచారం చేశాడు, అబద్ధ సాక్ష్యం కలిగి, ఇవన్నీ కూడా దావీదు చేసిన తప్పులండి. అయినప్పటికీ కూడా బత్షెబతో చేసిన దావీదు ఆ ఒక్క విషయంలో తప్ప మరి ఇంకే విషయంలో కూడా పాపం చేయలేదని గ్రంథమైన దేవుడే గ్రంథం ద్వారా సాక్ష్యం ఇచ్చాడు. దావీదు ఏం చెప్తున్నాడంటే పిల్లరా, అనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడని చెప్పడం జరిగిందండి. ఈ వచనం ఎక్కడది? ఒకసారి మనం కీర్తన 31వ కీర్తన పిల్లరా వెళ్ళిపోతే 31వ కీర్తన మొదటి 2 వచనాల్లో ఈ మాట ఉంటుందండి. 31వ కీర్తన 31వ కీర్తన పిల్లరా 32వ కీర్తన మొదటి 2 వచనాలు. తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అంటున్నాడు. నిజంగా చాలా చక్కటి మాట్లాడండి. ఎవరైనా సరే తను తీసివేయలేని, తాను పరిహారం చెల్లించుకుని పాపం నుంచి ఎవరైతే విడిపించబడతాడో, ఎవరైతే ప్రాయశ్చిత్తం పొందుతాడో ఆ వ్యక్తి ధన్యుడు, ఆశీర్వదించబడినవాడని అక్కడ దావీదుగా చెప్పడం జరుగుతుందండి. 32వ కీర్తన పిల్లగా చాలా మంచి కీర్తన అండి. ఈ కీర్తన దేనికి లింక్ అయిపోయి ఉంటుందంటే, దావీదు చేసిన పాపం తర్వాత దావీదు దేవుని సన్నిధిలో చేసిన గొప్ప పశ్చాత్తాప ప్రార్థన కీర్తన అనేది 51 రాయబడింది. 51 కీర్తన కూడా దావీదు రాశాడు. అది తన గుండె పగిలి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించడం అనే సంఘటన మనం 51 కీర్తన చూస్తాం. చాలా మంచి కీర్తన. చాలామంది బైబిల్ పండితులు ఏం భావిస్తారంటే 51 కీర్తన తర్వాత తన మనసు సాధించిన తర్వాత తన పాపాలు దేవుడు పరిహరించాడు, దేవుడు క్షమించాడు అన్న తను తెలుసుకున్న తర్వాత 32 కీర్తన రాశారని చాలామంది భావిస్తుంటారండి. అంటే 32 కీర్తన అనేది కృతజ్ఞత చెల్లించే ప్రార్థన, కృతజ్ఞతలు చెల్లించే కీర్తన మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అంటే బత్షెబ పాపం తర్వాత పశ్చాత్తాపం తర్వాత రాసిన కీర్తన 32 కీర్తన. ఇక్కడ దావీదు ఏమంటున్నారంటే, తన పాపమునకు ప్రాచీనవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, 2వ చదువుకుంటే ఆత్మలో కాపురం లేనివాడు ధన్యుడని మాట్లాడారండి. దేవుని చేత నిర్దోషిని ఎంచబడినవాడు. నిర్దోషి అంటే అర్థం ఏంటి? దేవుడు నీతివంతుడిగా ఎంచడం. అంటే దావీదు విషయంలో కూడా దేవుడు నీతిని జమ చేసి నీతిమంతుడిగా ఎంచాడు. దేవుడు దావీదు పాపాలు కూడా దేవుడు క్షమించాడు. అంటే దావీదు యొక్క పాపాలు దేవుడు కప్పేశాడు. దావీదు యొక్క పాపాలు దేవుడు లెక్కలో తీసుకోలేదు, కానీ ఆ లెక్కలో తీసుకున్న బదులు ఆ పాపాన్ని క్షమించి అతని ఖాతాల్లో దేవుడు ఏం చేశాడంటే పిల్లరా, నీతిని జమ చేశాడు. అంటే దేవునికి ఒక లెడ్జర్ ఉంది. అంటే అకౌంట్స్ పరిభాషలో మీకు చెప్తానండి. లెడ్జర్ అంటే అర్థం ఏంటంటే జమ చేయడం, లెక్కలు, రిసీట్స్, పేమెంట్స్, దాని లెడ్జర్ అని చెప్పగలిగితే, రిసీట్స్ వైపు క్రెడిట్స్ వైపు ఏమో దేవుడు భక్తిహీనులకు, అంటే ఇక్కడ దావీదు గురించి మాత్రం, ఇప్పుడు దావీదుకు భక్తుడే కానీ ఆ విషయంలో తప్పు చేసినప్పుడు కూడా దేవుడు అతన్ని క్షమించాడు. అదేవిధంగా భక్తిహీనులు కూడా దేవుడు డిపాజిట్స్ వైపు తన నీతిని జమ చేస్తాడు. అలా జమ చేసినప్పుడు మనం ధన్యులు అవుతాం. అలా జమ చేయడానికి దేవుడు అక్కడ కనీసం అంటే అక్కడ తన కృప వల్ల అయ్యింది తప్ప అది మన యొక్క స్వనీతి బట్టి కాదు, లేదా అంటే మన నుంచి వచ్చి ఏమి మీద కూడా అది ఆధారపడి ఉండదని అక్కడ పౌలుగా చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి దావీదు చేసిన పనికి, అంటే దావీదు ఎప్పుడైతే వ్యభిచార హత్య చేశాడో ఆ పాపం బయటపెట్టినప్పుడు నిజంగా అతను బయటికి తీసుకెళ్ళిపోయి రాళ్ళతో కొట్టిదాకా చంపబడాలి దావీదు కూడా ఆజ్ఞ ప్రకారం. కానీ దావీదు రాళ్ళతో కొట్టబడలేదు, కానీ అతని పాపలు కూడా క్షమించబడ్డాయి. కాబట్టి ధన్యుడని తను పిలుచుకునడంలో మనకి ఆశ్చర్యపోవడం అవసరం లేదు. కాబట్టి పిల్లలు ఇక్కడ మనం
ఇక్కడ దావీదు ఏం చేశాడండి? దావీదు చేసింది ఏంటంటే ఇక్కడ దావీదు ఏం చేశాడంటే, క్షమించబడ్డానికి దావీదు చేయవలసింది ఏంటంటే, దావీదు పశ్చాత్తాపంతో దేవునికి ప్రార్థన చేశాడు. అంటే మొదట తన పాపను గుర్తించాడు, పాపను ఒప్పుకున్నాడు, తర్వాత ప్రార్థించాడు, క్షమాపణ గురించి వేడుకున్నాడు. ఈ దేవుని క్షమాపణ వేడుకున్న ప్రాసెస్లో దావీదు చేయగల పనులేవి లేవండి. ఇక్కడ దావీదే పని చేయలేదండి. అంటే పని చేయడం అర్థం జాతవేనండి. ఇక్కడ మనం పని చేయక పని చేయడం పదం వాడాం కదండి. తన పాపాలు క్షమించడానికి తిని ఏం పని చేశాడు? అక్కడ పని చేయడానికి అన్న అంశం అక్కడ మనకి అర్థం, అంటే మనకు అవసరం లేదు. దేవుడు అతను క్షమించినప్పుడు అది అక్కడ క్రియల వల్ల కలగలేదు కానీ దేవుని కృప వల్ల సాధ్యమైంది. మీకు విషయం అర్థమవుతుందా? దావీదు క్షమించబడినప్పుడు అక్కడ దావీదు క్షమించబడటానికి తన క్రియలేవి కూడా దేవుడు దాన్ని ఎంచలేదని. అంటే తప్పులు చేసినంత మాత్రాన దేవుడు మనం కొన్ని మంచి పనులు చేస్తే ఆ మంచి ద్వారా మనం తప్పుడు పనులు అన్నీ కూడా కొట్టివేయబడతానేది అది అవివేకం. దేవుడు ఆ లెక్కలు తీసుకోడు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఎక్కువ మంచి పనులు చేస్తే, పాపాలు చేస్తే ఆ మంచి పాపాలు కొట్టేస్తుంది అనుకుంటారు, కానీ అది అసంభవము. దేని లెక్క దానిదే. ఇక్కడ పౌలు చెప్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, దేవుని క్షమాపణకు యోగ్యత సంపాదించుకోవడానికి దావీదు చేయగల పనులేవీ లేవు కానీ దేవుడు అతను క్షమించినప్పుడు అది అతని క్రియల వల్ల కాక దేవుని కృప వల్ల సాధ్యమైందని పౌలుగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అందుకే ఈ 32 అధ్యాయంలో 10వ వచనం చదువుకుని పిల్లరా, 10వ వచనం ఒక మంచి మాట ఉందని, ఆ మాట గమనించండి. భక్తిహీనులకు అనేక వ్యాధ కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక వానికి కృప ఆవరించుచున్నదని ఒక మంచి స్టేట్మెంట్ దావీదు దగ్గర ఇవ్వడం జరిగిందని. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది దావీదు ఎప్పుడు బత్షెబతో పాపం చేసిన తర్వాత, తన పాపలు క్షమించబడిన తర్వాత దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు దావీదు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, యెహోవా యందు నమ్మిక వానికి అని పదం వాడారు. అంటే మన నమ్మిక దేవుని నమ్మిక ఉంచడం ద్వారానే తప్ప మనకి మన పాపలు క్షమించబడవు, మనం నీతిమంతులుగా తీర్చబడవు. అక్కడ తనే దావీదు స్టేట్మెంట్ ఇచ్చాడండి. అక్కడ ఒక పదం వాడారు, ఏంటది? యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించున్నది. కృప అంటే ఎవరిది? కృప అంటే దేవునిది. కృప అంటే మనకి అర్హత లేకపోయినా కూడా దేవుడు అనుగ్రహించే దయని కృప అన్నారండి. కృప. ఇక్కడ పిల్లరా మనకేం అర్థమవుతుందంటే, ఇక్కడ 2 ఉన్నాయండి, క్రియలు వర్సెస్ విధేయత. ఇప్పుడు మనం ఈ 4 అధ్యాయం 4 నుంచి 8 చదువుకున్నప్పుడు పిల్లరా మనకేం అర్థమవుతుందంటే, ఒక 2 సపరేట్ చేసుకుంటే క్రియలు వర్సెస్ విధేయత. అంటే క్రియలు బట్టి చూసుకుంటే, క్రియలు బట్టి కూడా దేవుడు ఎవరిని కూడా నీతిమంతులకు తీర్చడు. అందుకు ఎగ్జాంపుల్ ఎవరంటే అబ్రహాము, దావీదు. అబ్రహాము తన విశ్వాసంలో దేవుని దృష్టి నీతిమంతుగా ఎంచబడ్డాడు. దావీదేమో దేవుని నమ్మికుంచి, అది కూడా విశ్వాసం ద్వారా దేవుని కృపను బట్టి నీతిమంతుగా ఎంచబడ్డాడు. వీళ్ళిద్దరి ప్రస్తావాన్ని పౌలు గారు వాళ్ళని తీసుకొచ్చి రావడం జరిగింది. మరి అలాంటప్పుడు మా క్రియలు అవసరం లేదా అంటే, క్రియలు అవసరము. ఎప్పుడు అవసరం? అది రక్షణ పొందిన తర్వాత అది నీతి సంబంధం క్రియలుగా పేర్కొన్నట్టు తప్ప, రక్షణకు ముందు అది మన క్రియల ద్వారా రక్షణ సంపాదించుకోవాలండి. ఇక్కడ ఆ పాయింట్ మనం గమనించాలండి. నీతి సంబంధ సత్క్రియలు అవసరం, మనం చదువుకుంటాం. సత్క్రియలు అవసరము, నీతి సంబంధ క్రియలు అవసరము. ప్రభు రెండో రాకల తర్వాత తీర్పు తీసినప్పుడు కూడా క్రియలు బట్టి మనకు తీర్పు ఉంటుంది. సత్క్రియలు చేసం లేదు, దాని కూడా తీర్పు ఉంటుంది. అయితే ఇక్కడ క్రియలు పనిచేయట, ఇక్కడ క్రియ అనేది ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, రక్షణకు ముందు క్రియలు అవసరం లేదు. అంటే రక్షణ ముందు మన క్రియల ద్వారా సంపాదించుకోలేము. రక్షణ పొందిన తర్వాత మనం క్రియలు అవసరం, నీతిమంతులుగా ఉండడం క్రియలు అవసరం చెయ్యాలి. కానీ రక్షణ ముందు మనం నీతి సంబంధ క్రియలు రక్షణ సంపాదించుకోలేము. అది పౌలుగా చెప్పడం జరుగుతుంది. మీకు విషయం అర్థమైందా? ఆ క్రియ అంటే అది అంటే ఇప్పుడు సొంతంగా నేను సంపాదించుకున్నాను అనే ఫీలింగ్ ఇప్పుడు ఎవరికి రాకూడదని.
చాలామంది మనం ఎంత చూసాం, పరిచర్య సుంకరి పరిచర్య ఏ విధంగా అనుకుంటారంటే, నేను క్రియలు చేస్తున్నాను, ధర్మశాస్త్ర క్రియలు నేను చేస్తున్నాను కాబట్టి దేవుడిని ఖచ్చితంగా ఇవ్వాలి, అది అంటే దేవుని రుణాన్ని, దేవుడు నా జీవితం కాదు రుణంగా భావించినప్పుడు అది పనికిరాదు అంటున్నాడు పౌలు అక్కడ. ప్రార్థన, మారు మనసు, ధర్మం చేయడం, చూడండి ఇవన్నీ కూడా వీటన్నిటికి బదులు అన్నిటికన్నా ప్రధానమైనది ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచడమే. అది దేవుని పైన అండి. స్వయంగా యేసుక్రీస్తు వారి ఒక స్టేట్మెంట్ ఎవరో జరిగిందండి. ఒక మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త చాలా ఇంపార్టెంట్ మాట ఇది. 6:29 చదువుకుంటే పిల్లారా, యోహాను సువార్త 6:29 చదువుకుంటే యేసు ప్రభు గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఏంటంటే ఆలోచించగలిగితే, యేసు ఆయన పంపిన వారి యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. శిష్యులతో ఏమన్నారంటే, ఆ ముందు మాటలో ఏముంటుందని పిల్లారా అంటే, ప్రభువారు శిష్యులు జనసమూహం ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో సంభాషిస్తున్నప్పుడు 20 చదువుకుంటే, వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలను ఆయన అడుగుగా, అంటే దేవుని క్రియలు అంటే దేవుని పనులు చేయడానికి మేము ఏం చేయాలి అన్నప్పుడు ప్రభువారు ఏం చెప్పారు? 29వ వచనంలో, యేసు ఆయన పంపిన వాడు, ఆయన పంపింది ఎవరు? తండ్రిని యెహోవా దేవుడు అయితే ఆయన యందు తండ్రిని దేవుని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. కాబట్టి ప్రధానంగా ప్రాథమికంగా మనం చేయవలసింది ఏంటంటే విశ్వాసం ఉంచటము. విశ్వాసం అనే మాట మనం చదువుకుంటాం రామభద్ర. విశ్వాసం అనేది చాలా చిన్న విషయం కాదండి. విశ్వాసం చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. విశ్వాసం అంటే ఏదో మనం నమ్మికొంచడం కాదండి. విశ్వాసంలో ఆ పరిపూర్ణ విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటే పిల్లారా, ఆ విశ్వాసం మనల్ని నీతికి నడిపిస్తుంది. ఆ విశ్వాసం మనల్ని నీతి మొదలు తీస్తుంది తప్ప, అంటే విశ్వాసం ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు వారు అదే చెప్పాడు, పౌలు గారు అదే స్టేట్మెంట్ పాస్ చేశాడు, తర్వాత మిగతా అపోస్తులు కూడా అదే స్టేట్మెంట్ పాస్ చేశారండి. విశ్వాసం చాలా ఇంపార్టెంట్ పిల్లలు. విశ్వాసం వల్ల మనం అందరూ జీవించగలుగుతున్నాం. విశ్వాసం ద్వారా మనం అందరం కూడా నీతి ముందు తెచ్చిపడుతున్నాం అని అది దేవుని వాక్యం చెప్పిన మనకి స్టేట్మెంట్. కానీ పిల్లరా మనకి ఏమవుతుందంటే పిల్లరా, ఇప్పుడు ఉన్న ఆఖరి మాట చదువు ముగించేద్దాం. రామపత్రిక 4:8 చదువుకుంటే, ప్రభు చేత నిర్దోషిని ఎంచుకునేవాడు ధన్యుడు అంటే అక్కడతో ముగించాడు. 9వ వచనం నుంచి మనం వచ్చే ఎపిసోడ్లో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ టుడేరా మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నామంటే, రామపత్రిక 4:4-8 మనం ధ్యానించాం. ప్రధానంగా ఆ వచనాల్లో మనకి 2 నియమాలు కనబడుతుంది. అంటే క్రియా నియమము, లేకపోతే కృపా నియమము. క్రియా నియమం ఏంటంటే, మనం ఆ ద్వారా మనం వెళ్తే మనం మన సొంతంగా పనిచేసాం కదా, మన సొంత ఆహా మీద మనం నమ్మకం ఉంటుంది, మన మానవ యోగ్యత మీద మనం ఆధారపడి ఉంటాం, అక్కడ దేవుడి మీద ఆధారపడి మనం ఉండం. అదే క్రియా విశ్వాసం కింద మనం వెళ్తే అక్కడ మనం దేవుడి మీద నమ్మకం ఉంచుతాం, దేవుడి మీద మనం ఆధారపడతాం. అక్కడ మనం సొంత అతిశయం ఉండదు, దేవుని మీద అతిశయిస్తాం. ఇవన్నీ కూడా ఆ నియమాలు ఉంటుందండి. దావీదు గురించి ప్రస్తావిస్తూ పౌలు ఉదాహరణ చెప్పడం జరిగింది. దావీదు కూడా తప్పు చేసాడు, పాపం చేశాడు, పాప పరిహారం పొందాడు. ఆ పాప పరిహారం తన సొంత క్రియలో కాదు కానీ దేవుని కృప వల్ల పొందాడని పౌలుగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే పౌలు అంటే దీని ద్వారా మనం పౌలుగా చెప్తున్న అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా దేవునికి విధేయత ఉండాలండి. ఎప్పుడు ఎల్లప్పుడు కూడా మనం వినయపూర్వకంగా విధేయతతో దేవుని యందు నమ్మిక ఉంచి మనం విశ్వాసం ద్వారా మెలగడమే దేవుడు మన నీతివంతులకు తీర్చే ప్రక్రియ. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా పిల్లరా తగ్గించుకోవాలండి దేవుని ఎదురు. ఎప్పుడు ఏ విషయమైనా సరే, తండ్రి నువ్వే నాకు ఇచ్చావు, నీ వల్ల సాధ్యం, నా సొంత పనుల వల్ల కాదు, నా సొంత క్రియల వల్ల కాదు తండ్రి, నీ వల్ల నాకు దయచేయబడింది, నీ వల్ల నాకు వచ్చింది అని మన దేవుని మీద ఆధారపడే మనసు, దేవుని హెచ్చించే మనసు కలిగి ఉంటే పిల్లరా, ఆ మనసే దేవుని ఎదుట మనల్ని మనం ఎదుట మనం ఉంచిన విశ్వాసమే దేవుని ఏం చేస్తాడంటే మన పాపాలు
పరిహరించే విధంగా దేవుడు మనసును మారుస్తుంది. మన విశ్వాసం దేవుని మనసునే మారుస్తుంది. అది పౌలు గారు చెప్పిన మాట్లాడి. ఇంతవరకు వాక్యాన్ని ఓపిక విన్న సహోదరులందరికీ మరోసారి నా యొక్క హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటూ ప్రభు చేతం అయితే మనం మరొక ఎపిసోడ్లో మిగతా అధ్యాయం మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అందరికీ వందనములండి.